హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. అది బాయిల్డ్ పొటాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కర్లేదండి. కొంచెం శనగపిండి తీసుకొని 2 స్పూన్స్ శనగపిండిని తీసుకొని దాన్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా మనము దాన్ని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక బాండి తీసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని తాలింపుకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా 2-3 మినిట్స్ అట్లాగా కలుపుకుంటే సరిపోతుంది. మరి వేగినా కూడా బాగోదు. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా కలిసిన వరకు కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అట్లాగే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాలండి. ఇంకొంచెంసేపు తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటో తొక్క తీసేసుకొని దాన్ని మ్యాష్ చేసేసుకొని దాంట్లో వేసుకోవడమేనండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చి మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా అంతే, ఎంతో రుచికరమైన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేసేసుకునే అంత ఈజీ ప్రాసెస్ అండి ఇది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.